కాత్యాయని అమ్మవారు నవరాత్రి దేవతల్లో 6వ రూపంగా పూజించబడుతుంది. అసలు అమ్మవారి పుట్టుక ఏ విధంగా జరిగిందో తెలుసుకుందామా? పురాణాల ప్రకారం ఒకప్పుడు మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతనికి బ్రహ్మదేవుడి వలన ఒక గొప్ప వరం లభించింది. ఏ దేవుడైనా రాక్షసుడైనా తనను చంపలేడు అనే వరం పొందుతాడు. ఆ వరం వలన అతనిలో గర్వం పెరిగి దేవతలను బాధిస్తాడు. అప్పుడు దేవతలందరూ భయపడి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల దగ్గరికి సహాయం కోసం వెళ్తారు. అప్పుడు బ్రహ్మ, విష్ణు, శివుడి నుంచి ఒక తేజస్సు వెలువడుతుంది. ఆ తేజస్సు ఒక చోట చేరి ఒక శక్తి రూపిణి దేవిగా అవతరిస్తుంది. ఆ దేవి రూపమే కాత్యాయని అమ్మవారు. గర్జిస్తున్న సింహంపై బంగారు రంగులో అమ్మవారు ప్రత్యక్షమయ్యారు. అమ్మవారికి దేవతలందరూ వారి యొక్క ఆయుధాలను ఇస్తారు. అమ్మవారు మొదట మహిషాసురుడి యొక్క సైన్యం మొత్తాన్ని వధిస్తుంది. మహిషాసురుడు మాత్రం తన రూపం మార్చుకుంటూ ఒకసారి ఏనుగు, సింహం, కుంభకర్ణంలా మారి అమ్మవారితో యుద్ధం చేస్తూ ఉన్నాడు. చివరిగా మహిషం అనగా ఎద్దు రూపంలో ఉన్నప్పుడు అతని హృదయంలో పొడిచి అతన్ని సంహరిస్తుంది. కాబట్టి కాత్యాయని అమ్మవారిని మహిషాసుర మర్దిని అని అంటారు. అమ్మవారిని ఈరోజు పూజించడం వల్ల శక్తి, ధైర్యం, ఆత్మవిశ్వాసం లభిస్తాయి. మీకు కనుక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.